వయసుతో, వ్యక్తితో, లింగంతో, చదువు సంధ్యలతో, ఆర్థిక స్థితిగతులతో సంబంధమే లేకుండా నిన్నటి దినాన్న మేము అలంకాన్పల్లిలో గృహాలను దర్శించడానికి వెళ్ళినప్పుడు నేను మా ఆవిడ మళ్ళీ అన్న చెల్లెలు కుమారుడు బాబోడు 9th క్లాస్ చదువుతున్నాడు. డెంగీ ఫీవర్తో బాధపడుతున్నాడు. హాస్పిటల్ తీసుకెళ్లారు. ఉదయానికి శవాన్ని తెచ్చుకున్నారు. ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న లేడని చెప్పింది వాళ్ళ ఆవిడ. అక్కడికి వెళ్ళాం. పిల్లోడు అంత చక్కగా ఉన్నాడు బిడ్డ. చాలా జరుగుతున్నాయి. చిన్నదేలే అని దేన్ని అనుకోవడానికి అవకాశం లేని పరిస్థితులు. ఒకవైపు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి రోగాలు. మన ఒనేసిమన్న కుమార్తెకి 1,00,000 మందికో లేదా 2,00,000 మందికో ఒక్కరికి వచ్చేటటువంటి అరుదైన వ్యాధి వచ్చింది. ఇదొక వైపు అయితే దేవుడిచ్చిన దేహాన్ని ఒకవైపు వ్యసనాలతో నాశనం చేసుకునేవాళ్ళు కొందరు, మరికొందరు ఇష్టం వచ్చినటువంటి ఒక వ్యసనం లేకపోయినా దాన్ని సరైన రీతిలో వాడకుండా ఎటుబడితే అటు వాడటం వలన తొందరగా మూలన పడేసే విధంగా, తొందరగా కాలం చెల్లే విధంగా తయారు చేసుకునేవాళ్ళు కొందరు. ఇటువంటి పరిస్థితులన్నింటికీ ఈరోజు మనం ఒక పాఠం ద్వారా సమాధానం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అదే దేహంలో ఉన్న వారికి దేహమును గురించి దేహంలో ఉన్నవారికే తెలియని సత్యాలు. దేహమును గురించి దేహములో ఉన్నవారికే తెలియని సత్యాలు. దీన్ని మరొక టైటిల్ కింద ఆలోచన చేస్తే, నీ దేహానికి నీవు హక్కుదారువా జవాబుదారువా? నీ దేహానికి నీవు హక్కుదారువా జవాబుదారువా? చాలామంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తలు సైతం దేహాన్ని పరిశీలన చేసి మన దేహాన్ని, మానవ దేహాన్ని వాళ్ళు కనుక్కున్నటువంటి ఒక సత్యం ఉంది. అదేంటంటే, ఈ ప్రపంచంలో మనిషి వలన కొన్ని వింతలు సృష్టించబడ్డాయి. దేవుడి సృష్టిలో దానికి మించిన గొప్ప వింతలు ఉన్నాయి. దేవుడి సృష్టిలో ఉన్న వింతల కంటే, మానవుడు కలగజేసిన వింతల కంటే వింతల్లోకెల్లా వింత మన దేహం అట. ఇప్పటికీ వైద్య శాస్త్రంలో నిత్య విద్యార్థులుగా ఉన్నారు. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అనుభవం గడించినటువంటి గొప్ప గొప్ప వైద్యులు కూడా శరీరం దేనికి ఎలా స్పందించగలుగుతుంది, దీనికి ఈ నిర్మాణాలు ఎలా వచ్చేసాయి, ఈ యొక్క ప్రతిస్పందనలు ఎవరు డిజైన్ చేశారు, ఇవన్నీ కూడా చాలా చాలా ఆశ్చర్యం గొలిపేటటువంటి. ఒకవైపు దేవుడు పరిస్థితిని ఆలోచన చేస్తే ఆయన నాలాగా మీరు ఉండాలి, ఒక గొప్ప తండ్రి, సహజ సిద్ధమైన సాధారణమైనటువంటి కోరిక అది. లోకంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న తండ్రి మీరు నాలాగా ఉండాలి అని కోరుకుంటాడు. ఇంకా చెప్పాలంటే, ఒకవేళ తను అందుకోలేని ఉన్నత శిఖరాలు ఏమైనా ఉంటే దానిని అందుకోవాలంటే నాకంటే గొప్పగా మీరు ఎదగాలి అని ఆలోచన చేస్తాడు. దేవుడు తనలాగే మనల్ని ఉండాలనుకున్నాడు, నీతిగా ఉండాలనుకున్నాడు, నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలనుకున్నాడు, ఎదుటివారిని ఆశించకూడదు అనే తత్వాన్ని కలిగి ఉండాలనుకున్నాడు. అలా అనుకోవటమే కాదు, దానికి అనుగుణంగా ఈ దేహంలో వ్యవస్థను పెట్టాడు.
వింతల్లోకెల్లా వింత అని చెప్పాం కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను దీనికోసం. ఈరోజు నేర పరిశోధక వ్యవస్థ ఒకటి ఉంది, క్రిమినల్ సైన్స్ అంటారు దాన్ని. ఈ నేర పరిశోధక శాస్త్రంలో మన దేహంలో దేవుడు అంత అద్భుతమైనటువంటి పరిస్థితులు పెట్టాడంటే, ఒక వ్యక్తి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అవుతున్నాడు అంటే, లేదు ఒక భూమికి హక్కుదారుడు అవుతున్నాడు అంటే, ఒక ప్రాపర్టీ తను పొందుకోబోతున్నాడంటే, దానికి దీన్ని అన్యాక్రాంతం ఎవరు కాకూడదు, దీన్ని ఎవరు సొంతం చేసుకోకూడదు, ఇది ఇతనికే సొంతం అవ్వాలి, ఇది ఇతని కష్టార్జితం, దీన్ని ఎవరు కూడా దోచుకోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడంటే, మీరు ఎప్పుడైనా గమనించారా? నేను ఒక 16 సంవత్సరాల క్రితం జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు సర్వీస్ రిజిస్టర్ SR అనేటటువంటిది ఉంటుంది. ఆ సర్వీస్ రిజిస్టర్లో ఏముంటాయి, ఏం తీసుకుంటారంటే వ్రేలి ముద్రలు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారో తెలుసా మీకు? ఏదో వేలి ముద్రలు తీసుకున్నారు, అవి SRలో పడి ఉంటే మనకి ఎందుకులే అనుకుంటారేమో. రేపు మనలాంటి రూపంతో ఎవడైనా వచ్చి నేనే ఫలానా అని నిన్ను చంపేసి, అసలు ఉద్యోగస్తులు చంపేసి, ఎందుకంటే మనం ఈరోజు సమాజంలో చూస్తున్నాం, ఒక ప్రాపర్టీ కోసం, ఒక ఆస్తి కోసం ఎంతకైనా తెగించే వాళ్ళు ఎంతమంది లేరు. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, దొంగ పరిస్థితులను సృష్టించి ఎన్ని చేస్తున్నారు దుర్మార్గాలు. అందుకే నేను ఫలానా అని నిరూపించుకునే క్రమంలో కరెక్ట్గా నువ్వా కాదా అని టెస్ట్ చేయాలంటే ఈ బ్రెయిలి ముద్రలే కావాలంట. అంటే ఎవడి ఆస్తి వాడికి సొంతం అవ్వాలి, ఎవ్వడూ దాన్ని అన్యాయంగా తీసుకోకూడదనే ఉద్దేశం. ఈవెన్ మీరు గమనించగలిగితే ఒక ల్యాండ్, అది ఒక సెంట్ ఉన్నది కావచ్చు, ఒక ఎకరా ఉన్నది కావచ్చు, ఒక ఊరంతా ఉండేది కావచ్చు, ఒక వ్యక్తి దగ్గర నుంచి నీ సొంతం అయింది అని ఎప్పుడు మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, సార్ మేము సంతకం పెడతాం సార్, మేము నిశానిగాళ్ళం కాదు అని అంటే, నీ సంతకాలతో నిమిత్తం లేదు నాయన, దాన్ని ఫోర్జరీ చేస్తాడు ఎవడైనా. ఉన్నది ఉన్నట్టు పర్ఫెక్ట్గా ఫోర్జరీ చేసేవాళ్ళు సంతకాలని ఎంతోమంది ఉన్నారు, కానీ ఫోర్జరీ చేయబడింది బ్రెయిలి ముద్రలే. అలా ఎవడి ఆస్తి వాడి దగ్గరే ఉండాలనేది ఒకటైతే, ఎవడు నేరం చేస్తాడో, ఎవడు అన్యాయం చేస్తాడో, ఎవడు ఘోరంగా ఒక మనిషిని నాశనం చేస్తాడో అలాంటి వాడికి శిక్ష పడాలి, వాడికి బుద్ధి రావాలి, లేదా వాడిని చూసి ఇంకొకడికి బుద్ధి రావాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసింది కూడా ఇవే. ఇప్పటికీ ప్రపంచానికి ఒక వండర్ ఏంటంటే, దాదాపు 800 కోట్ల మంది జనాలు ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతోమంది, ఎన్నో కోట్ల మంది చచ్చిపోయారు. ఎవరికి కూడా, ఈవెన్ కవల పిల్లలకు కూడా వేలు ముద్రలు మ్యాచ్ అవ్వు. మనిషిని పోలిన మనుషులు అంటే రూపం లాంటిది ఉండొచ్చేమో. ఎన్నోసార్లు నేనే ముఖ్యంగా కొంతమందిని చూసి అరే మా బ్రదరు అన్నటువంటి రీతిగా పలకరిస్తే, తీక్షణంగా చూస్తే వీళ్ళు కాదు, సారీ బ్రదర్ మా అవ్వడు అనుకున్నాం అని చెప్తాం. అలా కొన్ని ఉంటాయి, కొన్ని రూపాలు, పరిస్థితులు. అలా రూపాలు ఉండొచ్చేమో కానీ వ్రేలి ముద్రలు మ్యాచ్ అవ్వట. నిజంగా ఎంత గొప్ప మేలు చేశాడు మానవాళికి దేవుడు అంటే, ఈరోజు లంచాలు తీసుకొని దైవ గ్రంథం సాక్షిగా అని, అంటే మన దేశంలో దైవ గ్రంథం అని పిలువబడుతున్న మెజారిటీ ప్రజల దైవ గ్రంథంగా పిలువబడుతున్నటువంటి భగవద్గీత మీద ఒట్టేసి అబద్ధాలు చెప్పే ఎక్కువ చోట, అంటే దేవుడి గ్రంథం మీద ఒట్టేసి మరి అబద్ధాలు చెప్పే ఒకే ఒక చోట కోర్టు అంట. ఎందుకు ఇదంతా అంటే, పైసలు ఇస్తే చాలు సాక్ష్యం చెప్పేస్తారు. ఇక తర్వాత ఈ తీర్పు వలన పరిణామాలు ఏంటో, ఎవడికి ఏం నష్టం అవుద్దో, వాడి కుటుంబం ఏమవుద్దో, వాడి పరువు ఏమవుద్దో, ప్రతిష్ట ఏమవుద్దో, వాడి భవిష్యత్తు ఏంటో ఈ సంబంధం లేదు. మరి ఇటువంటి దారుణమైన పరిస్థితులు లోకంలో నెలకొన్నప్పుడు దేవుడు ఒక హక్కుదారుడికి వాడికే చెందాలని, అలాగే ఒకడెవడన్నా అన్యాయం చేస్తే వాడికి శిక్ష పడాలని వేలి ముద్రలను ప్రత్యేకంగా డిజైన్ చేయటం జరిగింది.
చిత్రంగా అమ్మ కడుపుల నుంచి బయటకు వచ్చేటప్పుడే ఆ చిన్ని రూపంలో చిన్ని చెయ్యి, చిన్ని చేతులకు చిన్ని వ్రేళ్ళు, ఆ వ్రేళ్ళకి అప్పటికే వ్రేలి ముద్రలు. వండర్ఫుల్గా దేవుడు తయారు చేయటం జరిగింది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు పోలీస్ జాగిలాలు ఉన్నాయి కదా, పోలీస్ కుక్కలు అంటారు కదా, ఈ గ్రేహౌండ్స్ దళాలు అంటారే, ఈ పోలీస్ కుక్కలు కూడా ఏం చేస్తాయంటే అంటే ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడ వాసన. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఏ రోజైనా ఎప్పుడైనా ఏ కుక్క అయినా ఒకటి నేరం చేస్తే ఇంకొకటి దగ్గర పోయి ఆగిందా? ఎందుకు ఆగదో తెలుసా? ప్రతి మనిషికి ప్రత్యేకమైన కంపు పెట్టాడు దేవుడు. మీ కంపు నాకుండదు, నా కంపు మీకుండదు. ఎవడి కంపు వాడికి ఇంపు అని మాత్రమే తెలుసు, కానీ ఆ కంపు లేకపోతే పెద్ద కంపు అయిపోద్దని దేవుడికి తెలుసు. అందుకే ఎవడు నేరం చేశాడో వాడి కంపు చాలా స్పెషల్. ఎవడికి కూడా పొర్రపాటు కూడా కాస్త కూస్త మ్యాచ్ అవ్వదు. అప్పుడప్పుడు మీరు డియోడ్రెంట్స్ మీరు చూడండి, అంటే సెంట్లు ఉంటాయి కదా, కొన్ని సెంట్లను మీరు వేరే బ్రాండ్లు వేరే అయినా కూడా వాటిని కొట్టినప్పుడు ఇది దానిలాగా ఉంది, ఇది దీనిలాగా ఉంది అని అంటుంటారు. అంటే ఎక్కడో చోట మ్యాచ్ అవుద్ది, అట్లా కూడా మ్యాచ్ అవ్వదు. మరలా ఏంటి అంటే ఈ సపరేటు వాసనలు పసిగట్టే ఒకరు ఉండాలి, అందులో మనిషి ఉంటే ప్రమాదం అని. దేవుడు మామూలుడు కాదు, మనిషి ఉంటే వాడిని కూడా ఏదో ఒక మ్యానిపులేట్ చేయొచ్చు. కుక్క అయితే అది బిస్కెట్ తీసుకొని తప్పు చేయదు. ఇంకొకటి నేరం చేస్తే వాడికి లంచం ఇస్తే ఇంకొకరిని పట్టుకోదు, పట్టుకునేది. అది తెలుసు దేవుడికి. అందుకే దాని ముక్కులో మనిషి వాసన పసిగట్టే తత్వం ఇచ్చాడు. నీతి న్యాయాలు సత్యం ధర్మాలు దేవుడి సింహాసనానికి ఆధారములని చెప్పటమే కాదు, అటువంటి తత్వంతో తన పిల్లలు ఈ లోకంలో బ్రతకటానికి కావలసినవన్నీ ఈ దేహంలో పెట్టాడు. ఇది పెద్ద వండర్. ఆధార్ కార్డులు మనకు తెలుసు, నంబర్లే డిఫరెంట్ అనుకుంటారేమో, కాదు. ఆ డిఫరెంట్ నంబర్ల కంటే ప్రత్యేకమైన డిఫరెన్స్ ఏంటంటే కన్నుగుడ్లో ఉన్నటువంటి ఆ నల్లగుడ్డు ఐరిష్ అంటారే, ఆ ఐరిష్ ఎవ్వరికి ఉండదట. సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే తెలుసు, కానీ ప్రధానంగా దాంట్లో నల్లగుడ్డులో కూడా ప్రత్యేకతను పెట్టి ఎవరికి ఇంకొకరితో మ్యాచ్ కానికుండా ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ అంటారు. యూనిక్ ఐడెంటిటీ అని ఇలా దేవుడు ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఇప్పటికీ నేర పరిశోధన వ్యవస్థకి అందని విషయం. DNA టెస్టులని ఇది ఉంది చూసారా, ఇదొక పెద్ద వంటరు. మన ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, ఒక తల్లి ఊరుకోకుండా కొడుకుకి పుట్టినటువంటి బిడ్డ విషయంలో నాకు చాలా డౌట్లు ఉన్నాయి నాన్న, వీడు నీకు పుట్టినట్టు అనిపించట్లేదు అని అన్నప్పుడు, అదేంటమ్మా అంత మాట మాట్లాడతావు, నీ కోడల గురించి నీకు తెలీదా, నిప్పు లాంటిదే చూస్తున్నావు కదా అని అంటే, నిప్పు తప్పు పప్పు ఉప్పు అయిన సరాసంగతి DNA టెస్ట్ చేయాలని చెప్పిందట. ఈమె కూడా ఇంట్లో ఉన్న కోడలు నీతి మంత్రాలు కదా, ఊరికే ఉండలేక ఏం చేసిందంటే, DNA టెస్ట్ ఎప్పుడు చేయిస్తావో అప్పుడే మిగతా ఏదైనా నీతో సంబంధమైన ఏదన్నా ఇద్దరు పట్టుబట్టేసరికి DNA టెస్టులకు వెళ్ళారు. DNA టెస్టులకు వెళ్ళినప్పుడు అందరిది అంటే అమ్మది, నాన్నది, ఆ తర్వాత వీళ్ళది, ఒక 3 తరాల వరకు టెస్ట్ చేస్తారట కరెక్ట్గా వాళ్ళ నుంచి వచ్చిందా లేదని. ఈ టెస్ట్లో పుట్టినటువంటి కొడుకు, ఆమెకు కోడలికి కొడుక్కి పుట్టినటువంటి బిడ్డ ఏం తెలిసింది. అసలు విషయం ఏంటంటే, ఈ కొడుకు ఏది చిన్న కొడుకుని కన్నా కొడుకున్నాడు చూసారా, అమ్మ కొడుకు, నాన్న అయినాడు, కొత్తగా నాన్న అయినాడు. వీళ్ళ అమ్మ టెస్ట్ చేయించాలే డౌట్ ఉందని చెప్పిందే, ఈమె అసలు తండ్రి వీళ్ళ నాయన కాదట. నిజంగా ఈ DNA టెస్టులు అనేవి లేకపోయింటే సంగతి ఏంటో తెలుసా, ఎవరెవరి పిల్లలను మనము పెంచాల్సిన పరిస్థితి. అలాగని వేరే పిల్లల్ని ఇంకొక రకంగా చూడకూడదని కాదు నేను చెప్పే పరిస్థితి. అక్రమ సంబంధాలకు అడ్డుకట్ట వేయటం ఎలా అని దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్ ఇది.
ఇంట్లో వచ్చి తరిమేశాడిక. ఏదో ఒక బలహీనమైనటువంటి క్షణంలో జరిగిన పొరపాటండి అని చెప్తే చాలో అని పంపించేయటం జరిగింది. అంటే దొంగ అనేవాళ్ళు ఉండకూడదు, మోసగాళ్ళు ఉండకూడదు, సమాజంలో ఉన్న వాళ్ళని ఎండగట్టేసేయాలి అన్న వ్యవస్థ. ఒక DNA టెస్టును చూసినా, కంటిలో ఉన్న ఒక నల్ల గుడ్డును చూసినా, వాసనలు చూసినా, వేలి ముద్దలు చూసినా, దొరకనంత వరకే దొరలు. ఒక్కసారి టెస్ట్కి వెళ్తే ఎన్ని బయటపడతాయో. కాబట్టి ఇవన్నీ కూడా అస్సలు అంతుపట్టనటువంటి రీతిలో దేవుడు ఏర్పాటు చేయటం జరిగింది. మహనీయుడు నిజంగా వాటి గురించి చెప్తూ యోబు గ్రంథంలో దేవుడు అంటాడు మంచి మాట. 38వ అధ్యాయం యోబు గ్రంథం 36వ వచనం చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 36వ వచనం చూద్దాం. 38వ అధ్యాయం 36వ వచనం. అంతరింద్రియములలో జ్ఞానం ఉందట. అంతరింద్రియాలలో జ్ఞానం ఉందట. అలా జ్ఞానయుక్తంగా చేశాడు దేవుడు. మహనీయుడు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, చెవిని ఒకసారి ఇప్పుడు టచ్ చేసుకొని చూడండి. ఈ చెవిని ఇలా టచ్ చేసుకొని గట్టిగా అట్లా స్పర్శం చేసి అట్లా ఒత్తి కొంచెం చూసుకోండి. ఇది అసలు ఇట్లా నిర్మాణం ఎందుకు ఉందో చాలామందికి తెలియదు. ఇందులో ఎముకలు ఎందుకు దేవుడు పెట్టలేదో చాలామందికి తెలియదు. ఆయన తెలుసు బాగా. ఇట్లా పెట్టడం వల్ల నిర్మాణం దేవుడు పర్ఫెక్ట్గా వింటున్న మాటలు జాగ్రత్తగా లోపలికి వెళ్తాయట, అటు ఇటు వెళ్ళిపోకుండా. తర్వాత మరొక విషయం ఏంటంటే, దీంట్లో ఎక్కువ ఎముకలు లాంటివి, నరాలు లాంటివి పెడితే మన గురించి దేవుడికి బాగా తెలుసు. ఏమని? ఆడోళ్ళు వదిలిపెట్టరు దీన్ని, మగోళ్ళు వదిలిపెట్టరు. కొంతమంది చూస్తూ ఉంటాం, చెవి నిండా తుట్లు ఉంటాయి, పైనుంచి కిందాక, కింద నుంచి పైదాకా తుట్లు ఉంటాయి. నిజంగా ఇలా చేస్తారని దేవుడికి బాగా తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ దేవుడు పెట్టిన తుట్లు సాలవని, ఆల్రెడీ దేవుడు 9 తుట్లు పెట్టాడు. అవి అవసరం. వాటిని మనం ఏమంటాం? నవరంధ్రాలు అంటాం కదా. ఈ రంధ్రాలు చాలవయా బాబు, చెవికి తుట్లు పెడతాం, ముక్కుకు తుట్లు పెడతాం. ముక్కు కూడా అంతే, ముక్కు పరిస్థితి కూడా అదే. నిజంగా అలా పెట్టకపోయింటే ఏమవుతుంది తెలుసా? రక్తం దారగా ఒక్కసారి ఫస్ట్లో తూటు పెట్టిన వాళ్ళకి రక్తం అట్లా ఆగిపోతా ఉన్నది అనుకోండి. లేదు, ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది తెలుసా మీకు? ఎక్కువ పెయిన్ అనిపించదు తూటు పెడితే. ఇక్కడ ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. లేదు, భయంకరమైన పెయిన్ ఉందనుకోండి, ఊరంతా ఈ ఇల్లు బీకి పందిరేసేంత పెయిన్ వచ్చింది అనుకోండి, లేదా రక్తం అట్లాగా పోతుంది అనుకోండి, పొరపాటున ఒకటి కూడా తుట్లు పెట్టరు. దేవుడికి అంటే ఈ పరిస్థితులన్నీ ఉంటాయని తెలిసి, ఇప్పుడు మగపిల్లలు కూడా కొంతమంది ఎడం చెవికి ఏం చేస్తున్నారో తెలుసా? తుట్లు పెడుతున్నారు. ఊరే నువ్వు ఎందుకు రేటు తుట్లు పెడుతున్నావు అంటే, ఇది ఫ్యాషన్ కోసం కాదు సార్. ఏమంటున్నారు అంటే, తెలివితేటలకు అది అలా తూటు పెట్టడం వల్ల మంచి తెలివితేటలు వస్తాయట. మరి తూట్లు పెట్టుకున్నాడు అందరూ మరి స్కూల్ ఫస్ట్, కాలేజీ ఫస్ట్, లేదంటే ఉద్యోగంలో ఫస్ట్ ర్యాంక్ రావాలి. వస్తుందా? ఎవడు ఒక తప్పు కూడా చేయకుండా ఉండాలి. ఎడమ చెవికి తూటు పెట్టుకొని తగిలించుకున్నాడు. నిజంగా అవుతుందా? నాకేదో ఇష్టమైందని చెప్తే సరిపోద్ది. ఇట్లాంటి మాటలు ఎందుకు? నిజంగా మనిషికి తెలివితేటలు దేంతో పెరుగుతాయని దేవుడు నిజంగా అదే అయింటే దేవుడే చెప్పాడు, ఒరే నాయనా మగవాడా ఎడమ చేతికి తూటు పెట్టుకో, ఒకరోజు సున్నత్ చేసుకో అని చెప్పిన దేవుడు చెవుకు తూటు పెట్టుకో అని చెప్పలేడా? ఇవన్నీ మనం ఆలోచన చేస్తే మహనీయుడికి సమస్తం ఎంత బాగా తెలుసు అంటే, అన్నీ తెలుసు కనుకనే ఈరోజు మన ఆటలు సాగుతున్నాయి. ఈ దేహంలో గుర్తుపెట్టుకోండి 4 రకాలైన ప్రత్యేకతలు ఉంటాయట. మొట్టమొదటిది మనం చూడగలిగితే, దాన్ని తెలుసుకోవడానికి ముందు మంచి విషయం, ఒక మంచి ప్రశ్న మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది దేహం గురించి అనుకున్న ఒక ఆశ ఏంటంటే, దేవుడు మట్టితో కాకుండా, మెత్తగా కాకుండా మంచి స్ట్రాంగ్ ఉక్కుతో బాడీ చేసి ఉంటే ఎంత బాగుండేది.
స్వామి వివేకానంద చెప్తాడు, ఇనుప కండలు, యువతకి ఏముండాలంటే ఇనుప కండలు, ఉక్కు నరాలు ఉండాలట. అసలు ఇనుప కండలు లాంటి, ఉక్కు నరాలు లాంటి ఇలాగా ఎందుకు ఈ మాట అనుకున్నారంటే, యాక్సిడెంట్ అయితే బాడీ బద్దలైపోద్ది, రక్తం వచ్చేస్తుంది, మెదడు బయటకు వచ్చేస్తుంది, చచ్చిపోతున్నాడు. పైనుంచి కింద పడితే బద్దలైపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఏ చిన్న షార్ప్గా ఉండేటువంటి వస్తువులతో పనిచేస్తున్నప్పుడు తెగిపోతున్నాయి, రక్తస్రావం జరిగిపోతుంది, ప్రమాదాలు ఎక్కువ జరిగిపోతున్నాయి. అట్ట కాకుండా దేవుడు మంచిగా ఉక్కు అంటే పుర్రె, ఉక్కు పుర్రె పెట్టునుంటే ఎంత బాగుండేది. ఫస్ట్ యాక్సిడెంట్ అవగానే మొదటిగా ఏం తగులుతుందో తెలుసా అండి? నేలకి తలే తగులుతుంది, తలే తగులుతుంది. ఇప్పుడు ఉక్కుతో చేసి ఉంటే పుర్రే, నేనంటే అదే చేసి ఉండేవాడిని అనుకుంటాడు మనిషి. ఉక్కుతో చేసి ఉంటే ఎంత బాగుండేది. చేతులను కానీ కాళ్ళను కానీ అన్ని మొత్తాన్ని అంతా ఎట్టు పడితే అట్టు చక్కగా చేసేసి ఉంటే ఒక రోబో చేసినట్టు ఎంత బాగుండేది అని అనుకుంటూ ఉంటారు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, మనల్ని జిగట మంటి ఇళ్లలో పెట్టాడు దేవుడు. బైబిల్లో మాట రాయబడింది, మనం అందరం ఆత్మలం అనేటువంటి వాళ్ళం జిగట మంటి ఇళ్లలో పెట్టాడట. నీకు మనకి ఏ చిన్న ప్రాబ్లం అంటే ఆహార రూపంలో వెళ్ళినా, యాక్సిడెంట్ రూపంలో బాడీకి డ్యామేజ్ జరిగిన వెంటనే అది రియాక్ట్ అయ్యే విధంగా దేవుడు పెట్టడం వెనక ఉక్కుతోనో మంచి మంచి దృఢమైనటువంటి లోహాలతోనో కాకుండా మట్టితోనే చేయటం వెనుకున్న ఉద్దేశం ఏంటంటే, అసలు మట్టితో పెట్టి డెలిగేట్గా పెడితేనే మనం అసలు ఆగట్లా. ఇప్పుడు గాజు వస్తువుల విషయంలో ఒక మాట రాసి ఉంటారు, ఏమని? హ్యాండిల్ విత్ కేర్ అని. తేడా జరిగితే పగిలిపోతుంది. మనం గాజు వస్తువుల కంటే డెలికేట్గా దేహాన్ని చేశాడు. ఎందుకంటే దేవుడు కూడా దాని మీద రాశారు, దీని మీద రాయలే, అంతే తేడా. రాసింది ఎక్కడ రాశాడంటే బైబిల్లో రాశాడు. ఎందుకంటే అన్నికి సంబంధించినటువంటి మెలకులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి దేవుడు అందుకే నాయనా కేర్ఫుల్గా హ్యాండిల్ చెయ్యి. స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్ అని ఈరోజు మనవాళ్ళు చెప్తున్నాడు. కానీ స్లోగన్ లేకుండానే క్రియేషన్ జరిగిపోయింది. తేడా జరిగితే పరిస్థితులు బాగోవు, అదుపు తప్పుతాయి. అందుకే దేవుడు జిగటం వంటి ఇళ్లలో మనల్ని పెట్టాడు. ఇక్కడ పెడితేనే అసలు తట్టుకోలేకున్నాం. ఎవడైనా నేరాలు ఘోరాలు ఆగుతున్నాయా? ఒరే నాయనా, మీరు పల్సర్లో 2-3 వెళ్ళకండి, స్పీడ్గా వెళ్ళకూడదు, ఇంత స్పీడ్గా అంటే మించి వెళ్ళకూడదు అంటే ఒకడన్నా విన్నాడా? జిగటమంటి ఇంటిలో ఉండి బద్దలైపోయే దేహం ఉంటేనే ఇలాంటి పరిస్థితి కలిగి ఉంటే మనిషి నిజంగా ఉక్కుతో లాంటి దాంట్లో మంచి దట్టమైనటువంటి దృఢమైనటువంటి నిర్మాణంతో చేసి ఉంటే అసలు మాటినటువంటి మనిషి. దేవుడికి బాగా తెలుసు ఏమనంటే ఏ మెటీరియల్తో వాడిని చేసి లోకానికి పంపిస్తే బెటర్మెంట్ ఉంటుంది మిగతా వాటి మీద అని ఆయనకు తెలుసు. అందుకే అలా చేశాడు ఈ దేహాన్ని. ఈ దేహంలో 4 ఎప్పటెప్పటికీ అద్భుతంగా ఉండే ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో ఒక్క ప్రత్యేకతను మనం జాగ్రత్తగా ఆలోచన చేసి నెక్స్ట్ భాగం వచ్చే వారం మనం నేర్చుకుందాం. అదేంటంటే మన దేహం గొప్ప మందులను తయారు చేసే కర్మాగారం అంట. నిజంగా దీనికి సంబంధించిన పాఠం ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు చాలా వండర్ అనిపించింది. మందులు తయారవుతాయా దేహంలో? దేహంలో మందులు తయారవుతాయా? మందులు ఎక్కడ తయారవుతాయి? ల్యాబ్లలో తయారవుతాయి. రెడ్డీస్ ల్యాబ్ మనకు తెలిసింది బాగా. ఇంకా ల్యాబుల్లో మందులు తయారవుతాయని మనకు తెలుసు, కానీ దేహంలో మందులు ఎట్లా తయారవుతాయి తెలీదు. మనకు తెలియాల్సిన సత్యం ఏంటంటే పెరుగుదల, ఒక మనిషి పొడవు ఇంత పొట్టి ఈ పరిస్థితులు ఉంటాయి చూసారా, అది డిసైడ్ చేసేది దేహంలో రిలీజ్ అయినటువంటి ఆ మందే. ఆ మందు పేరు పెరుగుదల హార్మోన్ అంటారు. ఈ హార్మోన్లు అంటే ఏంటనుకున్నారు? మందులయ్యి. అవి సరిగా పని చేయనప్పుడే బయట నుంచి మందు పోతాం లోపలికి. ఈ మందులు పర్ఫెక్ట్గా పని చేయనప్పుడే, అదుపు తప్పినప్పుడే లోపలికి వేరే మందులు పోతాయి. ఇప్పుడు మనకి
అన్నం తినగానే జీర్ణం చేసే మందులు వస్తాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందట. అదే ఆ దేవుడు ఆహారాల్లో ఒకవేళ పొరపాటున ఏదైనా హానికరమైన, విషపూరితమైన, కలుషితమైనటువంటి ఆహార పదార్థాలు ఏవైనా వచ్చి శరీరానికి అలాగే పేగుల గోడలకు ఇబ్బంది కలిగించేటువంటి, హాని చేసేటటువంటి పరిస్థితి ఉంటే ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో పన్నవి భస్మం అయిపోతాయట. అంత సులభంగా బతకలేవట. ఒక మాటలో చెప్పాలంటే దానిలో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అక్కడ రిలీజ్ అయ్యే దాని పవర్ ఎంత అంటే, బ్లేడ్ వేస్తే బ్లేడ్ కరిగిపోద్దట. బ్లేడ్ వేస్తే బ్లేడ్ కరిగిపోద్దట. కొన్ని సందర్భాల్లో ఎముకల్ని నవలకుండానే తెలియకుండానే పోతూ ఉంటాయి. ఎన్ని ఆదివారాలు అట్లా పోయి ఉంటాయో, తెలియకుండానే నవలకుండానే పోతాయి లోపలికి. పోయినవన్నీ ఏమైపోతాయి అనుకుంటున్నారు? వాటి బలం, వాటి శక్తి మొత్తం అంత పేస్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తాయి. అంత పవర్ఫుల్ మందులు రెడీ అయిపోతాయి. మీకు ఎప్పుడైనా డౌట్ వస్తుందో లేదో, మీకు తెలుసో తెలీదో, మనం వాంతి చేసుకుంటాం చూసారా? వాంతి చేసుకోవటం అనేటటువంటి దాంట్లో వచ్చే ఆ పసరు ఉంది చూసారా? ఆ పసరు పండ్లు చాలా గట్టిదండి. దేహంలో ఎముకల కంటే బలంగా ఏదన్నా ఉంది అంటే అది పన్నే. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, శ్మశాన వాటికలోకి వెళ్ళినప్పుడు మన వాళ్ళని పాతేయడానికి వెళ్తాం కదా, అప్పుడప్పుడు వేరే వాళ్ళని వచ్చినప్పుడు తెలిసిన వాళ్ళని పాతేయడానికి వెళ్ళినప్పుడు పుర్రెలు బయటపడతాయి. ఆ పుర్రెల్లో భద్రంగా వాటిల్లో లోపలికి నీట్గా ఆ దంతాలు ఉంటాయి. ఎంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్. దాంట్లో డెంటైన్ అనేది ఒక పూత ఉంటుందట. ఈ దంతాలకు పూత అది ఉంది కాబట్టే కొంతమంది, నేను కొందరు వింటూ ఉంటా, బ్రష్ చేస్తే 2 నిమిషాల కంటే ఎక్కువ వేయకూడదట. బ్రష్ చేయటం 2 నిమిషాల కంటే ఎక్కువ చేయకూడదు. కొంతమంది బ్రష్ను 5 రోజులకు 10 రోజులకు ఒకసారి మార్చేస్తారు. అట్లా తయారవుతుంది బ్రష్. వేసింది, తోమింది. దానివల్ల లేయర్ పోతే, ఒక్కసారి ఆ పైన ఉన్న లేయర్, డెంటైన్ అనే లేయర్ పోయిందంటే ఎట్లా ఉంటుందట తెలుసా? లోపల ఉండేది దూది కంటే మెత్తని పదార్థం ఉంటుంది. డెంటైన్ అనేటటువంటి ఆ గట్టి పదార్థాన్ని కూడా అరగజేసే శక్తి పసరుకుందట. ఆ గట్టి పదార్థాన్ని అరగజేసే శక్తి మనం వాంతి చేసుకుంటే వచ్చే పసరులో ఉంటుందట. ఈ పసరు ఎందుకు అంత పవర్ఫుల్ అంటే, లోపల కలిసింది మందుతో అది కలిసింది కాబట్టి బయటకు వచ్చేటప్పుడు ఆ మందు అంత పవర్ఫుల్. లేకపోతే మనం తినే వాటిలో మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తే, తినడం కంటే, తాగడం కంటే, గాలి పీల్చుకోవడం కంటే చచ్చిపోవడం మంచిదని అన్నట్టుగా ఉంటుంది. తాగే నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే, తినే తిండి ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో తెలిస్తే, ఈ పొడులు కానీ మాంసాలు కానీ ఎట్టెట్ల నుంచి వస్తాయో తెలిస్తే, బాబు నమస్కారం ఈ తిండికి తిప్పలకు అనే పరిస్థితులు వస్తాయి. మనకు తెలియకుండానే లోపలికి పోతున్నాయి. పోయిన తర్వాత అన్నీ భస్వం చేస్తున్నాడు. ఆ రకంగా సిస్టమ్ పెట్టాడు కాబట్టి మందులు బాగైపోతాయి. మందుల కర్మాగారం అంటది. ప్రతిదీ మందే. మనకి ఇప్పుడు ఎడ్రినలిన్ గ్రంథులు అని చెప్పేసి, థైరాయిడ్ గ్రంథులని, వీటన్నిటిలో నుంచి ఏమొస్తాయి? మందులు వస్తాయి. మీకు విషయం తెలుసు, మనిషికి టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ 2 ఉన్నాయి. అందులో మనం అందరికి ఎక్కువ మందికి వచ్చేది 90% అబవ్ వచ్చేది టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 అంటే ఏంటంటే అమ్మ నాన్నల నుంచి ఆస్తిగా వచ్చేది, అనువంశికత కారణంగా. అంటే మా నాన్నకు షుగర్ ఉంది, ఆ షుగరు ఫ్యాక్టరీ నాకు ఇచ్చిపోయాడు అని చెప్తారే, అది టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ మన జీవన శైలి వల్ల, మనం జాగ్రత్తగా ఉండకపోవటం వల్ల వచ్చేది. ఆ డయాబెటీస్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ప్యాంక్రియాస్ అనేది ఒకటి ఉంటుంది, గ్రంథి. అందులో ఇన్సులిన్ ఉత్పత్తి జరగాలి. ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి జరిగితే కంట్రోల్ ఉంటుంది షుగర్. ఏందనుకున్నారు? ఇది మందు. అది సరైన రీతిలో ఉత్పత్తి కాకపోతే బయట నుంచి మనం ఇన్సులిన్ తెచ్చుకోవాలట. ఇలా మందుల కర్మాగారాలు. కాకపోతే దేవుడు పెట్టిన మందుకి, మానవుడు సృష్టించిన మందుకు డిఫరెన్స్ ఏంటంటే,
మానవుడు కనుగొన్న ఏ మందులోనైనా ఒకసారిలో కాకపోతే ఒకసారిలో వస్తాయి. అని దేవుడు కలగజేసిన దేహంలో ఉన్న మందుల వల్ల సత్ప్రభావాలు ఉంటాయి, గొప్ప ప్రభావాలే ఉంటాయి. అది మందుల ఫ్యాక్టరీ అంటే దీన్ని మనం వాడుకునేటప్పుడు ఆ మందులు కూడా ప్రొడ్యూస్ కానియకుండా ఆపేస్తున్నాం. ఇది మనం చేస్తున్న పెద్ద ఘనకార్యం. దేవుడు దేహంలో తయారైసేటువంటి చక్కనైనటువంటి సిస్టమ్, దాన్ని సరైన విధంగా కాపాడుకోగలిగితే దీనికి మించిన గొప్ప పటిష్టమైన రక్షణ వ్యవస్థ, దీని ద్వారా జరిగించే కార్యాలు, సాధించుకునే విజయాలు దేని ద్వారా ఉండవు. మర్చిపోకండి. దేహం గురించి క్రైస్తవుల్లో చాలామందికి ఉన్న విషయం ఏంటంటే మన దేహం మన శత్రువు, మన దేహం మన శత్రువు అని మాత్రమే చెప్పారు. ఎప్పుడవుద్ది శత్రువు? దాన్ని ఇష్టం వచ్చినట్టు పగ్గాలు వదిలేస్తే వద్దు శత్రువు అది. లేకపోతే సరైన రీతిలో వాడితే ఇదే దేహాన్ని కలిగిన వాళ్ళు విశ్వాస వీరుల వారు మనం ఎందుకు కాలేవు? వాళ్ళకి ఎందుకు శత్రువు కాలేదు? మనలాంటి దేహంతో వచ్చిన యేసుప్రభు విశ్వవిజేత ఎందుకు అయ్యాడు? మనం ఎందుకు కాలేకపోతున్నాం? ఇది ఆలోచన చేయగలిగితే దేహంలో ఉన్నవారికే ఈ దేహం గురించి తెలియకపోవటం. అందులో మొట్టమొదటిదే మనం ఏం నేర్చుకున్నాం? మన దేహం గొప్ప మందుల ఫ్యాక్టరీ. ఇందులోనే ఒక మంచి మాట, కన్నీళ్ళు కూడా మందట. మీకు తెలుసా? కన్నీళ్ళు కూడా మంచి మందట. మీరు ఎప్పుడైనా గమనించగలిగితే వేగంగా మీరు బైకులో ప్రయాణం చేసేటప్పుడు ఇట్లా బయట రద్దీ ఉన్న ప్రదేశాల్లో, దుమ్ము ధూళి ఉన్న ప్రదేశాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. ఎందుకు అనుకుంటున్నారు? ఏడ్చినప్పుడే వస్తాయి అనుకుంటాం మనం. కంటి పై పొరల మీద పేరుకున్నటువంటి దుమ్ము ధూళి ప్రమాదకరమైనవన్నీ కూడా రేణువులు లాంటివన్నీ పోవటానికి ఆ కన్నీళ్ళు దోహదపడతాయట. ఎప్పుడైతే ఈ పర్ఫెక్ట్గా రాని పరిస్థితులు ఉంటాయి అప్పుడు బయట నుంచి డ్రాపులు వేస్తాం మనం. ఐ డ్రాపుల్లో ఏముంటుంది అనుకుంటున్నారు? కన్నీళ్ళలో ఏ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయో ఐ డ్రాపులు అవి ఉంటాయట. అది పర్ఫెక్ట్గా పనిచేయనప్పుడు అప్పుడు డ్రాపుల దగ్గరికి వెళ్ళిపోతాం. ఇంకా చెప్పాలంటే మనం చేస్తున్న అంటే మనకు డ్యామేజ్ అయినటువంటి దానికి వచ్చిన కన్నీళ్ళకు సరిపోలేదంటే బయట నుంచి హెల్ప్ తీసుకుంటాం. మనకు నీటి ఎద్దడి వచ్చింది, 10 బిందెలు నీళ్లు కావాలి మనకి ఇంట్లో జరగడానికి ఒక రోజుకి. మన దగ్గర 5 బిందెలే ఉన్నాయి. ఏం చేస్తావు? 5 బిందెలు పక్కనే తెచ్చుకుంటాం. అట్లా తెచ్చుకున్న ఐ డ్రాప్స్ కరెక్ట్గా దాన్ని సరైన విధంగా వాడితే అదొక మందు. మరలా ఆ మందు కూడా మీరు చూస్తే పెద్దగా దాన్ని పులుముకోవాలక్కర్లేదట. ఆటో దాని అంతటా తానే ఏం చేస్తుందట? వేస్టేజ్లన్నీ మీ కంటి చివరిలో ఈ చివరిలోకి వేస్టేజ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఏం తెలుసు మనకి, అంతే. ఆ ఈ చివరిలోకి రావటం వెనుకున్నటువంటి ఉద్దేశం వేస్టేజ్ ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి తీసుకోవటం కంటే ఇక్కడ తీసుకోవటానికి ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి ఈ సిస్టమ్ అంతా దేవుడు చూడగలిగితే మందుల ఫ్యాక్టరీతో దేహాన్ని దేవుడు సృష్టించాట. మిగిలినటువంటి 3 ప్రత్యేకతలు ఉన్నాయి. వాటి గురించి మనం భవిష్యత్తులో తెలుసుకుంటే చాలా అత్యద్భుతమైనటువంటి రీతిగా మన దేహంతో దేవుడు ఏది సాధించుకోవాలని లోకంలోని పంపించాడో అవన్నీ సాధించుకుంటాం. వచ్చే వారం మిగిలిన విషయాలు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం.